భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏరి పారేస్తుంది ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల్ని. మొన్న 40 మంది దాకా ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతం మరొక ఎన్కౌంటర్. నేను చెప్పాను కదా, అక్కడ 15 సంవత్సరాల పాటు బీజేపీ పరిపాలన సాగింది. నక్సలైట్లకి అవకాశం లేకుండా పోయింది. నక్సలైట్ల బాధిత పబ్లిక్ అంటే నక్సలైట్లు పల్లెటూళ్ళల్లో వాళ్ళ మీద గ్రిప్పు పెట్టుకుంటూ వాళ్ళకి తమ చెప్పు చేతలో పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళని ఇదివరకు అరెస్టులు చేస్తే గిరిజనులంతా వ్యతిరేకిస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయాన్ని గమనించినటువంటి బీజేపీ ఏం చేసిందంటే, నక్సల్స్ ఇబ్బంది పెట్టేటటువంటి ప్రాంతాల్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సల్వాజుడు అని ఏర్పాటు చేసి నక్సల్స్ తమ గ్రామాల్లోకి రావడానికి వీల్లేదని, వస్తే వాళ్ళని ఎదిరించే ఏర్పాటు చేశారు. అప్పుడు వాళ్ళని చంపడానికి అంటే ఆ గ్రామ పెద్దల్ని చంపడానికి నక్సల్స్ ప్రయత్నించారు. అప్పటితో నక్సల్స్కి గ్రామస్తులకి మధ్య విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాల మధ్యన ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండి ఆయుధాలు కూడా ఇచ్చి పోలీస్ సహకారం కూడా ఇచ్చేటప్పటికి నక్సలైట్లు అణచివేతకు గురయ్యారు. దాంతో వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిపించుకొచ్చారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఆ టైంలో కాంగ్రెస్ నక్సల్స్ ఫ్రెండ్లీగా సాగింది. అయితే ప్రజలకి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఏది అంతకుముందు బీజేపీ పరిపాలనలో ఉన్నప్పుడున్న ప్రశాంతత కానీ ఆహారం ఇట్లాంటి సంక్షేమ పథకాలు కానీ సేఫ్గా తీసుకున్నటువంటి వాళ్ళు తర్వాత కాంగ్రెస్ కరప్షన్తో ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితిని అడ్డుపెట్టుకుని మొన్న భారతీయ జనతా పార్టీ అందరి అంచనాలకు విరుద్ధంగా గెలిచింది. అన్ని సర్వేలు ఒక్కటంటే ఒక్క సర్వే కూడా ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలుస్తేనే అన్ని సర్వేలు ఫెయిల్ అయింది ఛత్తీస్గఢ్లోనే. అంటే ప్రజలు అంత భారీ మెజారిటీ ఇచ్చారు, దానికి పూర్తి స్థాయి అధికారాన్ని ఇచ్చారు. దాంతో ఇప్పుడు అక్కడ ఈ సమస్యలకి మూలమైనటువంటి నక్సల్స్ని ఏరి పారేస్తున్నారు. తాజాగా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. ఛత్తీస్గఢ్లో 2 వారాల వ్యవధిలోని మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల పరిధిలోని మావోయిస్టులకు పెట్టన కోటగా ఉన్న అజుంగఢ్లో జరిగిన అబుజ్మడ్లో జరిగినటువంటి ఎదురుకాల్పులో 3 మహిళలు సహా 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమయ్యారని సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ DRG దళాలు సోమవారం రాత్రి నుంచి గాలింపు కొనసాగిస్తున్నాయి. మంగళవారం ఉదయం టేక్మెటా, కాకూర్ గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలోని సమావేశ ప్రాంతానికి చేరుకున్న బలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు చోటు చేసుకుని కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో 3 మహిళలు సహా 10 మంది మావోయిస్టుల మృతదేహాలు కనిపించినాయి. ఘటనాస్థలం నుంచి AK-47 ఇన్ఫాస్ రైఫిళ్లతో పాటు భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు వెల్లడించారు. పలువురు మావోయిస్టులు గాయపడ్డారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. ఛత్తీస్గఢ్లో 2 వారాల్లో జరిగిన 2 బేకార్ ఎన్కౌంటర్ల నేపథ్యంలో బీజాపూర్ జిల్లాలో మంగళవారం 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అంటే భయపడే పరిస్థితి ఇచ్చారు వీళ్ళు.